నీ వంటి వారు ఒక్కరును లేరు, నీకే ఆరాధన. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహపరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే పరిశుద్ధుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవము గల దేవా, కృపగల తండ్రి, దయగల దేవా, నిత్యుడు వగు తండ్రి, సమాధానమునకు అధిపతి యొక్క తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. మహోన్నతుడ, మహాగుణుడ, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అవును ప్రభువా, నీ వంటి వారు ప్రభువా నాయన ఈ భూమి పైన గాని తండ్రి నాయన, ఆకాశం మందు గాని ఒక్కరైనా లేరు ప్రభువా నాయన. నీవే మా దేవుడవు, నీవే మా రక్షకుడు ప్రభువా నాయన. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడా అనువాడా, నీకు స్తుతులు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా చెల్లించుకుంటున్నా ఈ ఉదయ కాలం ప్రభువా నాయన. నిత్యము తండ్రి నాయన మా మధ్యలో నివసించున్న వాడా, నీకే స్తోత్రములు ప్రభువా నాయన. ఆరాధనకు యోగ్యుడు నీవు తండ్రి నాయన, మా స్తుతులకు పాత్రుడా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి నాయన. వేలాది వందనములు, కోట్ల స్తుతి స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం ప్రభువా ఈ ఉదయ కాలం ప్రభువా నాయన. నాయన నాయన నేను మేము ఒక చిన్న మందుగా కూడి తండ్రి నాయన నీ సన్నిధిలో తండ్రి నాయన చేరి ప్రార్థన చేసుకున్నటకు తండ్రి నాయన, ఆరాధన చేసుకున్నటకు ఇచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టించి వందనములు, స్తోత్రములు ప్రభువా నాయన. ప్రభువా
ప్రభువా, మేము నిన్ను స్తుతించకపోతే ఆ యొక్క రాళ్ళు నిన్ను స్తుతిస్తాయి అని సెలవిచ్చావు ప్రభువా నీ లేఖనముల ద్వారా. అవును ప్రభువా నాయన, నాయన నీ లేఖనములు ప్రభువా నాయన ఉత్తగా పోవు ప్రభువా నాయన. నీ లేఖనములు నెరవేర్చబడే కృపనిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసు స్వామి నీకు వందనములు ప్రభువా నాయన. ప్రభువా నీవు నాయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు ప్రభువా నాయన. ఆ రోజుల్లో తండ్రి దానియేలుతో ఏ విధంగా అయితే సింహభూములో తోడై ఉన్నావు ప్రభువా నాయన, నాయన దావీదుతో ఏ విధంగా తోడై ఉన్నావు తండ్రి నాయన. ఈ ఈ మధ్యలో తండ్రి నాయన మా మధ్యలో కూడా తండ్రి నాయన ఈ దినమున తండ్రి నాయన మాకు కూడా తోడుగా ఉండి నడిపిస్తామని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం తండ్రి నాయన. స్తోత్రం ప్రభువా నాయన, స్తోత్రం ప్రభువా నాయన. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభువా నాయన. ఆయన ప్రతి దినము తండ్రి నాయన నీవు మానక మా ఎడల కృప చూపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపకై వేలాది వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా నాయన. నాయన లోకంలో పరిస్థితులు తండ్రి నాయన మాకు అనుకూలంగా లేకపోయినప్పటికీ తండ్రి నాయన నీవు అనుకూలపరిచి నాయన ప్రతి పరిస్థితుల నుండి తండ్రి నాయన, ప్రతి అననుకూల పరిస్థితుల్లో నుండి తండ్రి నాయన మమ్మల్ని అనుకూల పరిస్థితిలో తీసుకొని వచ్చి తండ్రి నాయన మమ్మల్ని నిరంతరము కాపాడుతున్నందుకు నీకు వేలాది వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా నాయన. ప్రభువా ఈ దినము కూడా తండ్రి నాయన, నాయన నాయన నీ యొక్క వర్తమానంతో తండ్రి నాయన మమ్మల్ని తండ్రి నాయన మాకు తోడుగా ఉంచి నీ యొక్క మాటల ద్వారా తండ్రి నాయన మమ్మల్ని బలపరిచే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా నాయన. నాయన దైవజనులను కూడా నాయన నీ యొక్క ఏ వాక్యంతోనైతే నాయన మమ్మల్ని బలపరచాలనుకుంటున్నారు తండ్రి నాయన, ఆ యొక్క వాక్యం ద్వారా తండ్రి నాయన మా అందరికి తృప్తికరంగా ఉండేటట్టు సహాయం దయచేయమని కోరుకుంటూ ఉన్నాం ప్రభువా. యేసు స్వామి నీకు వందనం ప్రభువా నాయన. ఈ యొక్క స్తుతి ఆరాధన యేసు నామములో నీకే చెల్లిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మనకిచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి దేవునికి స్తుతులు. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? హల్లెలూయా, హల్లెలూయా. మనం సంతోషంగా ఉన్నామనంటే దేవుని కృప. ఆమేన్. మనం ఆనందంగా ఉన్నామనంటే అది కేవలం దేవుని కృప. హల్లెలూయా. సో మనందరం ఈ ఉదయం యేసయ్యా నీ కొందనాలు అని చూద్దామా గట్టిగా? యేసయ్యా నీ కొందనాలు, యేసయ్యా నీ కొందనాలు, యేసయ్యా నీ కొందనాలు. మనకి మేలు చేసినటువంటి వ్యక్తిని తప్పకుండా మనం థ్యాంక్స్ చెప్తాం. యేసయ్య కూడా మనకి మేలు చేశాడు, మరొక నూతన దినాన్ని మనకి ఇచ్చాడు. మనం తప్పకుండా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు అర్పించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. సో ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. కొలస్సీ పత్రిక, నిన్న ఉదయం దేవుడు మనతో మాట్లాడిన మాటలకు ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు ఎవరైనా చదవండమ్మా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవరైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండిరి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు
కృపాసహితముగా మీ హృదయములో అలా లైన్ లో ఉండండి, ఫోన్ దేవుని కలుపుతున్నాను. గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆమేన్. హల్లెలూయా. సంఘం, సంఘం ఎవరు? సంఘం దేంతో పోల్చబడింది ఇక్కడ? సంఘం చెప్పగలరు ఎవరన్నా? పౌలు సంఘాన్ని ఇక్కడ దేంతో పోలుస్తున్నారండి? కుటుంబముతో. ఇంకా శరీరముతో పోలుస్తున్నాడు కదా. ఈ తెస్సలోనిక మొదటి పత్రికలో కుటుంబంతో పోలుస్తున్నాడు. మనం చదువుకున్న కొలస్సీ పత్రికలో ఆయన దేంతో పోలుస్తున్నాడు సంఘాన్ని అంటే శరీరంతో పోలుస్తున్నాడు. మీరొక్క శరీరముగా పిలువబడితే అని 15వ వాక్యంలో ఆయన తెలియజేస్తున్నాడు. మనం ఒక శరీరం గనక, ఒక కుటుంబం గనక ఏం చేయాలి అనేది నిన్న ఉదయం దేవుడు మనతో మాట్లాడాడు. అనగా మనం దేవుని చేత ఏర్పరచబడ్డాం, దేవుని చేత మనం పిలువబడ్డాం. మనం పరిశుద్ధులంగా ఉండటానికి పిలువబడ్డాం. కానీ పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడిన వారు ఎలా ఉండాలని దేవుడు చెప్పాడంటే జాలి గల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును మనం కలిగి ఉండాలని చెప్పాడు. ఇంకా ఏం చేయాలంట? ఎవడైనా మనకి హాని చేస్తే సంఘంలో, అనగా ఎవరైనా మనల్ని బాధ పెడితే సంఘంలో ఏం చేయాలంట? మనం ఏం చేయాలంట? సహించాలంట. ఒకటి సహిస్తూ, రెండవది వారిని క్షమించాలి. ఏంటది? ఒకటి సహించాలి. ఎవరన్నా నీకు హాని చేశారా? ఎవరైనా నిన్ను బాధ పెట్టారా? బాధ పెడితే సంఘంలో, కుటుంబం గురించి చెప్పట్లేదు ఇక్కడ. నీ కుటుంబంలో నీ భార్య, నీ భర్త, నీ బిడ్డల గురించి చెప్పట్లా, సంఘంలో గురించి చెప్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉండాలంటున్నాడంటే ఎవరైనా నీకు కీడు చేస్తే, నిన్ను బాధ పెడితే అట్టి వారిని నువ్వు సహించాలి, అంటే ఓర్చుకోవాలంట. రెండవది ప్రభువు సహించుచు క్షమించుకోవాలి. ఎలాగది కూడా? ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి అంటున్నాడు. ఎలా మనం సహించి క్షమించాలి? ప్రభువు మనల్ని ఎలా క్షమించాడో అలాగున మన తోటి విశ్వాసిని, సహోదరిని మనము క్షమించాలట. మనము నిజంగా ఘోర పాపులం అయినప్పటికీ దేవుడు మనలను ప్రేమించి మనలను క్షమించాడు. దేవుడు మనలను ప్రేమించి మనలను క్షమించాడు. అలాగనే మనము కూడా ఏం చేయాలి? మన ఎడల ఎవరైనా కీడు చేస్తే, అంటే మనల్ని ఇబ్బంది పెట్టారా, మనల్ని ఎవరన్నా అనరాని మాట అన్నారా, వారిని సహిస్తూ క్షమించాలి. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే 16వ వచనం,
సంగీతములతోనూ కీర్తనలతోనూ చదువు కిరణ్. సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పు. ఒకరినికొకరు బోధించుకోవాలి. దేని చేత? బుద్ధి చెప్పుచు కృపా సహితముగా. ఒక నిమిషమా. కీర్తనలతోనూ సంగీతముతోనూ. చూడండి అక్కడ అంటాడైనా సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకరు బోధించుకోవాలంట. అనగా అర్థం ఏంటి? పాటల ద్వారా కూడా మనం బోధించవచ్చు అని అర్థం. ఏమంటారు? చాలాసార్లు పాటలు ఏముందలే అనుకుంటారు, పాటలంత ప్రాధాన్యమైనవి కాదు అనుకుంటారు. కానీ మనం పాడేటువంటి పాటలు ద్వారా కూడా మనం బోధించవచ్చని పౌలు గారు కొలసీ సంఘానికి రాస్తూ ఉన్నారు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని పాటలు మనం పాడుతున్నప్పుడు మన హృదయంలో దుఃఖము పెళ్ళుబీకుతుంది. కొన్ని పాటలు మనం పాడుతున్నప్పుడు మన హృదయంలో ఆనందం కలుగుతుంది. కొన్ని పాటలు మనం పాడుతున్నప్పుడు హృదయంలో నుండి ఆరాధన వస్తుంది. కొన్ని పాటలు పాడుతున్నప్పుడు మన పాపముల విషయమై పశ్చాత్తాపం కలుగుతూ ఉంది. గమనించాలి, పాటల్ని తక్కువ అంచనా వేయకూడదు. కొంతమంది వాక్యమే ప్రధానమైనది అనుకుంటారు. ఎస్, ప్రధానమైనది వాక్యం. దానితో పాటుగా పాటల ద్వారా కూడా నువ్వు బోధించవచ్చు. కొంతమంది గమనించండి, పాటల్ని దేనికి ఉపయోగిస్తారంటే ఇండైరెక్ట్ గా వారికి తెలియపరచడానికి పాటలను ఉపయోగించే వారు కూడా ఉన్నారా లేదా? వారు ఏదైనా అంటే వాళ్ళ గిట్టనోళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, కొన్ని పాటలు ఉంటాయి వాళ్ళ గిట్టని మనకు నచ్చినాయి, ఆ పాటలు పాడి ఇండైరెక్ట్ గా వాళ్ళకి చదువుతుంటాం అన్నమాట. అవునా కాదా? కొన్ని పాటలు ఉంటాయి మనం వాళ్ళకి చెప్పాల్సిన మంచి విషయం ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఏ రూపంలో చదువుతూ ఉంటారు? పాటల రూపంలో చదువుతూ ఉంటారు. మామూలుగా చూడండి, లోకానుసారంగా గమనించండి. గమనిస్తే ఈ ప్రేమికులు వాళ్ళు ఎలా చెప్పుకుంటా ఉంటారు? పాటల రూపంలో చెప్పుకుంటా ఉంటారు. పాటల పాడి ఇదిగో నా హృదయంలో ఏ విధంగా ఉంది నీ పట్ల, నా పాటల రూపంలో చదువుతూ ఉంటారు. ఏమండి, పాటలను అంత తక్కువగా ఎవరు తీసివేయడానికి అవకాశము లేదు. కొంతమంది పాటలే కదా, పాటలు అయిపోయిన తర్వాత వాక్యం టైంకి వెళ్ళొచ్చులే అనుకునేవారు కూడా ఉన్నారు. మీటింగ్స్ అయినా, ఆదివారపు ఆరాధనలైనా, క్రమకోడికలైనా నీకు వీలవ్వకపోతే దానికి మనం చేసేదేమి లేదు. కానీ కొంతమంది పాటల్ని నిర్లక్ష్యంగా తీసుకుంటారు. పాటలు పాడుతూ ఉంటారులేండి, వాక్యం టయానికి మనం ఏడవచ్చులేండి, పాటలు పాడుతూ ఉంటారులేండి, వాక్యం టయానికి మనం చేరొచ్చులేండి అన్న ఆలోచన ఉంటుంది. అంటే పాటలు అంత ప్రాముఖ్యమైనవిగా వారి మనసుల్లో ఉండవు. బైబిల్ చెబుతుంది ఈ దినాన బోధించటానికి పాటలను కూడా ఉపయోగించవచ్చు అని. నీవు పాడుతూ ఉన్నప్పుడు ఏమో మరొక హృదయాలు తెరవబడచ్చేమో, ఎవరికి తెలుసు? కొంతమంది పాటలు విని రక్షించబడిన వారు ఉన్నారండి. జెస్సికా గారని శ్రీకాకుళంలో ఉండేటువంటి వారు వారి ఇంట్లో ఉన్నప్పుడు వారి ఊర్లో మీటింగ్ పెట్టి ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనే పాటను పాడుతూ ఉంటే, ఆ జెస్సికా గారు ప్రభువుని నమ్ముకొని మీటింగ్ లో ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనే పాటను పాడుతూ ఉన్నారంట. మన శ్రీకాకుళంలో ప్రకాష్ పాష్ గారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంటికాడ ఉండి వింటా ఉన్నాడంట, హిందూ ఆయన. ఆ పాట పాడుతున్నప్పుడు ఆయన హృదయం తెరవబడింది, రక్షించబడ్డాడు. ఇప్పుడు సేవ చేస్తున్నాడండి ఆయన.
ఏమండి గమనించాలి, పాటల్ని తక్కువ అంచనా వేయకండి. పాటలు మనం పాడేటప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా పాటలు పాడాలి. మనం పాడే పాటలు దేవుని మహింపరిచేవిగా ఉండాలి. పౌలు అంటున్నాడు అవి బోధ కలుగు చేస్తాయి కనుక నువ్వు పాడే పాటలు బోధించేవిగా ఉంటాయి కనుక జాగ్రత్త నువ్వు పాడే పాటల్లో కూడా. సో గుర్తుపెట్టుకోవాలి, మనం ఒకరినొకరు దేని ద్వారా బోధించుకోవచ్చు. నువ్వు స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పటమే బోధ అనుకోవద్దు. నువ్వు బోధ చేయొచ్చు, ఒకరికొకరు బోధ చేయొచ్చు. అంటే ఎలాగా? పాటల చేత, కీర్తనల చేత, పద్యముల చేత, సంగీతముల చేత నీవు బోధించవచ్చు. నువ్వు స్టేజ్ మీద నిలబడే బోధించాల్సిన అవసరత లేదు. అదే బోధ అనుకోవద్దు. స్టేజ్ మీద నిలబడి బోధించేటువంటిదే బోధ నువ్వు అనుకోవద్దు దయచేసి. లేకుండా 10 మంది నీ ముందు కూర్చుంటే నువ్వు వాళ్ళకి ఎదురుగా కూర్చొని కుర్చీలో బోధించటమే బోధ అనుకోవద్దండి. వాక్యం బోధించటమే బోధ అనుకోవద్దండి. పద్యములతోనూ, సంగీతములతోనూ, కీర్తనలతోనూ బోధించుకోవచ్చు. ఆమె కనుక నువ్వు పాడే ప్రతి పాట దానివల్ల ఒక చక్కని బోధ వెళతా ఉంటది. రెండవది బోధించుచు బుద్ధి చెప్పుచు. ఏంటరా చెప్పండి? బుద్ధి చెప్పుచు. బుద్ధి చెప్పటం అంటే ఏంటి? మ్యూట్ చేసి మాట్లాడచ్చు. బుద్ధి చెప్పటం అంటే ఏంది? చెప్పండి అమ్మా ఎవరైనా. బుద్ధి చెప్పటం అంటే ఏంటి? తెలియదా? బుద్ధి చెప్పటం అంటే మంచి మాటలు చెప్పడం. మంచి మాటలు చెప్పటం, రైట్. ఇంకా సరైన మార్గంలో నడిపించడం. సరైన మార్గం నడిపించడం, గుడ్. చేసిన తప్పుని చెప్పడం. ఓకే, చేసిన తప్పుని చెప్పటం, వెరీ గుడ్. గద్దించడం. ఓకే, గద్దించటం. ఇంగ్లీష్ లో అడ్మానిష్ అని ఇవ్వబడింది. ఒకరినొకరు కొన్నిసార్లు మనం అంటాం కదా, బుద్ధి వచ్చిందంటే ఇప్పుడైనా. అక్కడ అర్థం ఏంటి? వాడు చెప్పినప్పుడు మన మాట వినడం. మంచి చెప్పటం, సరి చేయటం బుద్ధి చెప్పడం అంతేనా కాదా? వాడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, ఏం చేయాలా? అలా వెళ్ళకూడదురా, ఇలా రావాలి, బుద్ధి చెప్పాలి. దేంతోటి? నాకు వినపట్టలేదు. కీర్తనలతో, ఏమండి, పాటలతో, సంగీతములతో బుద్ధి చెప్పాలంట. అంటే వాడు సరి చెయ్యాలి. వాడు తప్పు చేస్తుంటే సై అలా కాదు ఇలాగా అని పాట రూపంలో కూడా చెప్పొచ్చు అంట మనం. ఆమె కొన్నిసార్లు కొంతమంది పాట పాడుతూ ఉంటారు, దేవా పాపిని నిన్నాశ్రయించాను అని పాడతారు. పాడుతున్నప్పుడు అక్కడ పాపం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారనుకో, ఏం కలిగింది వాళ్ళల్లో? నిజంగా నిజమే కదా ప్రభా, నేను పాపినయ్యా అని అనుకుంటారు. అవునా కాదు? పరిశుద్ధాత్మ వాళ్ళు కార్యం చేస్తే, నేను తప్పు చేశానయ్యా, నిజంగా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించాను పశ్చాత్తాపం అంటే బుద్ధి తెచ్చుకుంటాడు వాడు. గుర్తుపెట్టుకోవాలి, పాటలు కూడా దేవుడు, అది కూడా ఒక పరిచర్యే. పాటల ద్వారా కూడా నువ్వు బోధించవచ్చు, పాటల ద్వారా కూడా నువ్వు బుద్ధి చెప్పొచ్చు. బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు,
సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీడు అన్నాడు. తర్వాత 17వ వచనం, మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడు. అంటే మనం మాట్లాడినా, అంటే మనం మాట చేత క్రియ చేత ఏం చేసినా, మనం మాట సహాయం ఎవరికైనా చేసినా, మన క్రియలోకి ఎవరికైనా సహాయం చేసినా ఎలా చేయాలంట? యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పేరట చెయ్యాలి. దేవుడిని స్తుతిస్తూ, ఇదిగో ఈ మంచి మాట సహాయం చేయటానికి దేవుడు నాకు సహాయం చేశాడు దేవా, నీకు స్తోత్రం అని చెప్పాలి. ఆయన కృతజ్ఞతలు చెబుతూ మనము ఆ మాటను చెప్పాలి. మన కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవునికి ఆ సహాయాన్ని చేయాలి. గమనించండి. సో 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి ఏంటి? బోధించాలి. 2 బుద్ధి చెప్పాలి. 3 మనం ఏం చేసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చెయ్యాలి. ఆమె ఆ బోధ వాక్యం నువ్వు నిలబడి స్టేజ్ మీద చెప్పటం కాదు, కానీ ఆటలతో, పద్యములతో, సంగీతములతో నువ్వు బోధించాలి. హల్లెలూయా. కనుక మీకు చక్కని స్వరాలు దేవుడు ఇచ్చాడు కొంతమందికి. మీరు ఆ స్వరాన్ని ఉపయోగిస్తూ అనేక మందికి మీరు బోధించాలి. అనేక మందికి మీరు బుద్ధి చెప్పాలి. అనేక మంది పడిపోయి చెడిపోయి చెడు మార్గంలో వెళ్ళిన వారిని మీరు పాడుట ద్వారా, మీ పాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారిని సరైన మార్గంలోనికి తీసుకొచ్చును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినాన పాత నిబంధనలో నుంచి 20వ అధ్యాయం కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం, 3-4 చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమేన్, ఆమేన్. ఈ రోజున దేవుడు నన్ను జ్ఞాపకం చేయమన్న మరొక విషయం, దేవుడు నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంగ్లీష్లో చక్కగా రాయబడింది మరొక విధంగా, మే హీ గివ్స్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. చూడండి, నీ హృదయం యొక్క కోరిక ఆయన నీకు దయచేయునుగాక, ఇచ్చునుగాక అని ఉంది. నీ హృదయం యొక్క కోరిక, ఆశ. గమనించండి, పాత నిబంధన అంతా శారీరానుసారమైన ఆశీర్వాదాల గురించి రాయబడుతుంది. కొత్త నిబంధన అంతా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి రాయబడుతుంది. కొత్త నిబంధన సంఘాన్ని గురించి రాయబడుతుంది. పాత నిబంధన భూ సంబంధమైనటువంటి వస్తు వాహనాలు, ఈ ఆశీర్వాదం గురించి రాయబడుతుంది. అందుకే కొత్త నిబంధన ప్రకారం సంఘంలో నీవు పాటలతో బుద్ధి చెప్పాలి, బోధించాలి.
నువ్వేం చేసినా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ చెయ్యాలి. సంఘంలో ఈ దినాల దేవుడు నీకు ఇచ్చేటువంటి వాక్యం ఏంటంటే, దేవుడు నీ హృదయ వాంఛను, ఇంకో విధంగా చెప్పాలని కదా, నీ హృదయ కోరికను, నీ హృదయంలో ఉన్నటువంటి ఆశను ఆయన సఫల పరచును. అండ్ మేక్ ఆల్ యువర్ ప్లాన్స్ సక్సీడ్ అన్నది ఇంగ్లీష్లో. సఫలపరచును, విజయవంతంగా నీకు నీ యొక్క ప్లాన్స్, ప్రణాళికలు, నీ ఆలోచనలు ఆయన సఫలము చేస్తానని చెబుతున్నాడు. హల్లెలూయా. కొంతమంది కొన్ని ప్రణాళికలు ఉంటాయి, కొన్ని ప్లాన్స్ ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి. నేను ఫలాంది చెయ్యాలి, నేను ఫలాంది పొందుకోవాలి, నేను ఫలాని దానిని సాధించాలి. కొంతమంది ప్లాన్స్ వేస్తారు, ఇదిగో ఫలాని రోజుకి ఇది అయిపోవాలి, ఫలాని రోజుకి ఇది అయిపోవాలి, ఫలాని సంవత్సరం ఇది జరిగించబడాలి అని. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుడు నీతో నాతో చెబుతున్న మాట, ఆయన నీ కోరికను నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. నీ హృదయం యొక్క ఆశను ఆయన నీ జీవితం నెరవేరుస్తాడు. నీ ఆలోచన, నీ ప్రణాళికలు, నీ ప్లాన్స్ అన్నిటినీ ఆయన సఫలం చేస్తాడంట. హల్లెలూయా. నీ బిడ్డల గురించి నీవు కొన్ని ప్లాన్స్ వేసుకుంటావు. నీ దగ్గర డబ్బులు కొన్ని ప్లాన్స్ వేసుకుంటాం, ఫలానా దానికి ఖర్చు పెట్టాలి, ఫలానా దానికి ఖర్చు పెట్టాలి, కొన్ని ప్లాన్స్ వేసుకుంటాం. గృహాన్ని గురించి కొన్ని ప్లాన్స్ వేసుకుంటాం, కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు కొంతమంది. ప్రతి విషయంలో కూడా దేవుడు అంటున్నాడు, నీ యొక్క ప్రణాళికలు, నీ ఆలోచనలు, అది నీ గురించి కావచ్చు, నీ భార్య గురించి కావచ్చు, నీ బిడ్డల గురించి కావచ్చు, వారి చదువుల గురించి కావచ్చు, ఆర్థికమైన దాని గురించి కావచ్చు, లేకుంటే గృహం కట్టుకోవడానికి గురించి కావచ్చు, నీ భవిష్యత్తు గురించి కావచ్చు, నీ బిడ్డలు నీవు దేని కొరకైతే ఆలోచనలు చేసుకుంటున్నావు, ప్రణాళికలు, ఇది ఇప్పుడు జరగాలి, ఇప్పుడు జరగాలని దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన యావత్తు సఫలపరచబడును. ఆమె హల్లెలూయా. ఈ రోజున 5 విషయాలు జ్ఞాపకం చేసుకోండి, అవి మీ హృదయాల్లో భద్రపరచుకోండి, అవి రాసుకోండి, వాటిని ప్రార్థనలో పెట్టండి. దేవుడు వాటిని మన జీవితంలో జరిగించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో హల్లెలూయా, హల్లెలూయా. కోరిక, నీ కోరిక ఆయన ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు, సిద్ధింపజేస్తాడు, జరిగిస్తాడు. 2, నీ హృదయం, ఈ ఆలోచన, ప్లాన్స్ సఫలం చేస్తాడు, విజయవంతం చేస్తాడు. ఆమేన్. నేను అనుకునేది జరిగిద్దా, జరగదా? నా బిడ్డల విషయంలో అనుకునేది జరిగిద్దా, జరగదా? నా కుటుంబ విషయంలో అనుకునేది జరిగిద్దా, జరగదా? నా ఉద్యోగ విషయంలో అనుకున్నది జరిగిద్దా, జరగదా? ఈ ఉదయం నా యేసయ్య నీతో చెప్పమంటున్నాడు మాట, ఆయన దానిని సఫలం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎప్పుడైనా నీ జీవితంలో దేవుడు ఫలాన్ని చేస్తాడు అన్నప్పుడు ఏం చేయాలా? ఆమేన్ అనాలంటే నా జీవితంలో జరుగును గాక అని అర్థం. ఆమేన్. కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న సాక్ష్యం నేను చెప్తాను చూడండి. దేవుని కృపను బట్టి రాత్రి ఇన్వర్టర్ గురించి సాక్ష్యం చెప్తాను కదా, ఈ ఫైబర్ డైనింగ్ టేబుల్ గురించి సాక్ష్యం చెప్తాను కదా. అయితే
ఫైబర్ డైనింగ్ టేబుల్ తీసుకెళ్ళాను. రాత్రి వెళ్ళాను. నేను వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళాం. సమర్పణ నేను సాత్విక్ గారు వాళ్ళు కూడా రమ్మన్నాం. ఎందుకంటే అవి పట్టుకోవటానికి తీసుకెళ్ళటానికి వాళ్ళు కూడా వచ్చారు. వాస్తవంగా నేను అనుకున్న రేటు వేరు, వాళ్ళు చెప్పిన రేటు వేరు. ఎక్కువ చెప్పి రేట్లు పెరిగినాయి అంట అన్ని. ఇక వీళ్ళు అడిగి సరేలేండి అంటే టైం కూడా అయిపోయింది. టేబుల్ ఒక కలర్ ఉంది, చైర్స్ ఒక కలర్ ఉంది. మేమేమనుకున్నామంటే రెండు ఒకే కలర్ ఉండాలని చెప్పి సరే తర్వాత వస్తామని వచ్చాం. తర్వాత సాత్విక్ గారు నేను చెప్పాను. అంటే ఎందుకు చెప్పానంటే మేమే సొంత కొనుక్కోవట్లేదు, దేవుడు గిఫ్ట్లు ఇస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పాను. ఎందుకంటే మేము ఒకళ్ళు సొంత డబ్బులతో కొనుక్కోవట్లేదని వారికి తెలియపరచాలంటగా అవి ఎట్లాగా ఇన్వర్టర్ ధర డబ్బులు మిగిలాయి, వాటితోటి వారు వేరే తీసుకోమన్నారు, తీసుకున్నామని చెప్పాం. వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోతూ నాకు ఫోన్ చేశారు. మాస్టర్ గారు ఏంటంటే గ్లాసుది మీరు తీసుకోండి, దానికి ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులకి ఎంత ఎక్కువ అవుతుందో ఆ డబ్బులు మేము వేసుకుంటాం, ఆ గ్లాసు డైనింగ్ టేబుల్ మీరు తీసుకుందరు అని చెప్పి అన్నారు. ఆమె హల్లెలూయా. దేవుని కృప ఏంటంటే మేము ఫైబర్ తీసుకోవాలని వెళ్ళాం, అది కూడా వాడు షాప్ క్లోజ్ చేస్తున్నాడు. అందుకే యాక్చువల్లీ ఎక్కువ సమయం డిస్కస్ చేయలేకపోయాం. ఒకవేళ ముందే వెళ్తూ ముందు తీసుకుని వచ్చేవాళ్ళం, దైవ చిత్తంలో ఉన్నటువంటి మేము పొందుకోలేకపోయేవాళ్ళం మేము. ఆమె దేవుని స్తుతిస్తున్నాను. నేను ఎందుకు సాక్ష్యం చెబుతున్నానంటే దేవుడు మన కోరికను మన ఆలోచనను సఫలము, నీ ఆలోచన కూడా సఫలం చేస్తానంటానికి ఇది ఒక రుజువు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఆమె ఆమె జరిగిద్దా జరగదా అని అనుకోవద్దు, ఇది సాధ్యమా అని అనుకోవద్దు. దేవుని సంవత్సరం నువ్వు నమ్ము, దేవుడు నీకు ఇస్తాడు. విశ్వసించు, దేవుడు సఫలం చేస్తాడు. ఆమె ఆధ్యాత్మికంగా కూడా నీకు ఇవ్వబడిన స్వరాన్ని వాడుకో ప్రభు పరిచర్యలో, తద్వారా దేవుడు ఎంత ఆనందిస్తాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటలు ఒకసారి మనసులోకి తెచ్చుకొనగలవా సహోదరుడా, సహోదరి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన 5 మాటలు ఏంటి? నీవు నేను పాటలతో బోధించాలి, పాటలతో హెచ్చరించాలి. నీవు నేను పాటలతో బోధించాలి, నీవు నేను పాటలతో హెచ్చరించాలి. నీవు నేనేం చేసినా అది ప్రభు పేరట చెయ్యాలి. ఎస్, నీకు దేవుడు చక్కని స్వరాన్ని ఇచ్చాడు. మరి నీవు దేవుని కొరకు వాడుతున్నావు ఆ స్వరాన్ని. కొంతమంది స్వరాన్ని వాడరు, దాచిపెడతారు, పాటలు పాడరు, ఆరాధనలో నడిపించరు, వారు దాక్కుంటా ఉంటారు, వారు పాటలు పాడకుండా లేటుగా వస్తూ ఉంటారు. కానీ దేవుడు నీకు పాటలు పాడే స్వరం ఇచ్చినప్పుడు ఆ పాటలు పాడుతూ నువ్వు బోధించాలి. ఆ పాటలు పాడుతూ అనేక మందిని నువ్వు బుద్ధి చెప్పాలి. నా 3వ విషయం, నీవు కోరికలు కలిగి ఉన్నావా? నీ హృదయంలో కొన్ని ఆశలు ఉన్నాయా? ఈరోజు దేవుడు చెబుతున్నాడు, నీ యొక్క హృదయం యొక్క ఆశని ఆయన తీరుస్తానని చెబుతున్నాడు. 2వది, 5వది, నీవు కొన్ని ప్లాన్స్ కలిగి ఉన్నావా? నీ బిడ్డల గురించి, నీ ఉద్యోగం గురించి, ఆర్థికాన్ని గురించి, గృహాన్ని గురించి కొన్ని ప్రణాళికలు నువ్వు కలిగి ప్రార్థన చేస్తున్నావా?
దేవుడు అంటున్నాడు నీ చదువుల గురించి, దేవుడు అంటున్నాడు నీ ప్లాన్స్ అన్ని సఫలం కాబోతున్నాయి. నమ్మి స్తుతించే సమయంలో, నమ్మి స్తుతించే సమయంలో, నమ్మి వందనాలు చెల్లించే సమయంలో హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్క నోరు తెరచమా, దయచేసి నోరు తెరచి, దయచేసి నోరు తెరచి స్తుతించండి దేవుని. దయచేసి నోరు తెరచి స్తుతించండి దేవుని. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాజా నీకు వందనాలు. అందరూ కూడా ప్రభుని స్తుతించండి, ప్రభుని గణపరచండి. దేవుని వాక్యాన్ని విశ్వాసంతో పొందుకోండి ఈ సమయంలో. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నానరా. కళ్ళు మూసుకున్న నాతో పాటు ఏకీభవించండి. మీకు ఎవరికైనా ప్రార్థన వస్తుంటే తెలియపరచండి. మీకు ఎవరికైనా ప్రార్థన వస్తుంటే తెలియపరచండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. అన్నయ్య చిన్న సాక్ష్యం. అమ్మకేం చెప్పమ్మా. ఇది నా గొంతు నొప్పి కోసం చెప్పాను కదా అన్నయ్య. అవునవునమ్మా. అది తగ్గింది అన్నయ్య. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అలాగే రాజమండ్రిలో ఉన్న మనీ గురించి ప్రార్థన చేశాం కదా అన్నయ్య. అదే పెరాలసిస్ వచ్చి ఆవిడ మంచం పెట్టారని. మణి గారు, ఓకే ఓకే. 40 years ఆవిడ. యాక్చువల్లీ ఇది పెరాలసిస్ సెకండ్ స్ట్రోక్. పెరాలసిస్ కూడా స్ట్రోక్స్ ఉంటాయంట. అవునమ్మా. సో ఆవిడ ప్రస్తుతానికి దేవుని కృప వల్ల లేచి తన పని తను చేసుకోగలుగుతున్నారంట. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రమా. అత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పారు. ఓకే. వాళ్ళు దేవుని నమ్ముకుని బిడ్డలైనప్పటికీ బలపరిచిన వారు. వాళ్ళ ఆయన ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. ఆయన వల్ల కొంచెం ఈవిడికి బాగా ఇబ్బందిగా, ప్రెషర్ గా ఉంటుంది. ఓకే ఓకే. ఆయన రోజు వ్యసనపరుడై ఇంటికి వచ్చి ఒక రోజు అది బాగుంటాడు, ఒక రోజు బాగలేక ఇబ్బంది పెట్టడం, ఆవిడకి కొంచెం మెంటల్ గా టెన్షన్ పెట్టడం గట్రా చేస్తున్నాడు అనమాట ఆయన. దానివల్ల వీళ్ళు ఇంక భయపడుతున్నారు మరి కొంచెం. ఓకే ఓకే ఓకే. ఆవిడకైతే ప్రస్తుతానికి అయితే హెల్త్ బాగానే ఉందనే. దేవుని స్తోత్రం, మంచిదమ్మా. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ప్రైజ్ గాడ్, ఆమేన్. పాస్టర్ గారు అయ్యా నారాయణ, ప్రైజ్ అయ్యా, చెప్పయ్యా. కళ్యాణ్కి కొంచెం కాళ్ళు కండరాలు అవి పట్టుకుంటున్నాయి సార్. ఓకే ఓకే ఓకే. కొంచెం నీరసంగా ఉంటుంది. సరే అయ్యా, ప్రార్థన చేద్దాం. ఓకే సార్. సార్ హలో అండి. ఇజ్రాయల్ గారు, ప్రైజ్ చెప్పండి. సార్ అదే మౌనికకి ముడ్డులో చిన్న బ్లడ్ పడుతుంది సార్. బ్లడ్ పడుతుంది. ఓకే ఓకే ఓకే, ప్రార్థన చేద్దామండి. యశ్వంత్, ప్రైజ్ అమ్మా. అదే అన్నయ్య వాళ్ళు ఈరోజు బయలుదేరుతున్నారు. ఓకే ఓకే. ఫ్యామిలీ అంతా వారి కోసం ప్రేయర్ చేయండి. ఓకే ఓకే, ప్రార్థన చేద్దామా. రైట్, ప్రార్థన చేద్దాం. ఆ పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేయండి. అంటే బాగా, అంటే శనివారం నుంచి అసలు నిద్ర లేదు. రాత్రులు అంటే నైట్ లేట్ అయిపోతుంది బాగా. ఆదివారం నిద్ర లేదు, శనివారం రాత్రి నిద్ర లేదు, ఆదివారం రాత్రి నిద్ర లేదు, రాత్రి కూడా నిద్ర లేదు సరిగా. అంటే ప్రార్థన అయిపోవటం, దాని తర్వాత మళ్ళీ కొన్ని చేయటాన్ని బట్టి యూట్యూబ్లో, ఈ ఫేస్బుక్ కొంచెం
లేట్ అయిపోతుంది, 12:30 1 గంట అవుతుంది. మరి రోజు 4 గంటలకు లేగటం, ఆ రోజంతా కూడా కొంచెం రెస్ట్ లేకుండా ఉండడం, సో కొంచెం నీరసంగా ఉంటున్నారు. ప్రార్థించండి, దేవుడు తనకు పరిపూర్ణ ఆరోగ్యం దేవుడు దయచేయాలని ప్రార్థించండి. ఆ కాళ్ళు వాపులు, మోకాళ్ళ నొప్పులు దేవుడు స్వస్థపరచాలని కూడా ప్రార్థన చేయండి. ఓకేనా? సరే, ముగింపు ప్రార్థన చేస్తాను నేను మీ అందరి కొరకు. నాతో పాటుగా ఏకీభవిద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకము కలిగిన యేసయ్య, పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రాలు. ఈ ఉదయం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవా, నీతిమంతుడా, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించారు. ఈ దినాన నీ వాక్యం చేత మాట్లాడారు. మేము పద్యములతోనూ కీర్తనలతోనూ ఒకరినొకరు బోధించుకుంటూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, ప్రభువా మేము ఏమి చేసినను అది యేసయ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పేరట చేయమన్నావు. మేమందరూ ఆ విధంగా చేయగలిగే భాగ్యం దయచేయండి. మా కోరికను అయ్యా సిద్ధింపజేస్తానన్నావు. మా ఆలోచనలు యావత్తు సఫలపరుస్తానన్నావు. దర్శించండి. ఈ సమయంలో మా కుటుంబంలో మాకు మీరు ఇన్వర్టర్ ఇచ్చినందుకు స్తోత్రం. డైనింగ్ టేబుల్ అనుగ్రహించబోతున్నందుకు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈ సమయంలో సహోదరి సురేఖ రాబర్ట్స్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కుమార్తెకు మీరు తోడుగా ఉండండి. డ్యూటీకి వెళ్ళింది ఈ సమయంలో నీ కుమార్తెను బలపరచండి, భద్రపరచండి, క్షేమాన్ని అనుగ్రహించండి. ఆ జాబులో మీ భద్రతను దయచేయండి. తన కుమారుడు అయా దివ్యానిష్ కొరకు ప్రార్థిస్తున్నాం. వీళ్ళని దీవించి మంచి ఆరోగ్యం దయచేయండి. తను చదివేటువంటి చదువుల్లో మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉదయ్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం బయలుదేరే ట్రైన్లో క్షేమమైన ప్రయాణం దయచేయండి. చిన్నబిడ్డ కూడా వస్తున్నాడు. దివ్య, చిన్నబిడ్డ ఏబేల్, ఉదయ్, వారి ముగ్గురికి మీరు తోడుగా నడిపించండి. క్షేమంగా శ్రీకాకుళం రావడానికి సహాయం చేయండి. మణి గారికి మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకు స్తోత్రం. తన భర్తకు రక్షణ దయచేయండి. ఆ దుర్వ్యసనాన్ని చుడిపించండి. కిరణ గొంతు నొప్పిని మీరు స్వస్థపరిచారని స్తోత్రం. తన భార్యను, ఇద్దరు బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. నారాయణ దీవించండి. ఆ నోటి మాట తడబడతా ఉంది. ఆ నోటి మాట సరిచేయబట్టడానికి సహాయం చేయండి. నోటి మాట ఎందుకు తడబడుతున్నా మాకు తెలియదు. యేసునామములో శరీరంలో ఉన్నటువంటి ఆ బలహీనత తీసివేయండి. తన యొక్క బీఈడీ ఎగ్జామ్స్ విషయంలో కూడా చక్కగా ధరించబట్టడానికి సహాయం చేయండి. ఆటంకాలు తొలగించి. కళ్యాణి కాళ్ళు కండరాలు పట్టుకుపోతూ నీరసం ఉందట. యేసునామములో నీ కుమార్తెను స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నా. కాకి శ్రీను కోసం ప్రార్థిస్తున్నా. రెప్కా కోసం ప్రార్థిస్తున్నా. వారి కుమార్తె కొరకు, ఇరువురి తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నా. అంజిమోహన్ కొరకు, అత్త కొరకు ప్రార్థిస్తున్నా. దీవించండి. అడవి పెదనాన్న కొరకు, పెద్దమ్మ కొరకు వారి అయా తండ్రి ప్రార్థన చేస్తున్నా. దీవించండి. కృష్ణారావు గారు, ఉమా గారు, ఈషు, షకీనా, ప్రభ తన దివ్య, రోషన్, ఇమ్మాన్యుయల్, కరుణశ్రీ, అక్షయ, వీరి కుటుంబాన్ని మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నా. దీవించండి. ఈశాంత్ను దీవించండి. గొప్ప దేవుడా కనికరించండి. కృష్ణవేణి గారిని యశ్వంతం దీవించి ఆశ్రయించండి. యశ్వంత్కి ఆ సచివాలయ ఎగ్జామ్లో ఉద్యోగం దయచేయండి. యేసయ్య వివాహ ద్వారములు తెరవండి. అయ్యా తండ్రి సమయంలో జేమ్స్ ప్రభాకర్ గారిని దీవించండి. ప్రభానాయన సునీత గారిని దీవించండి. ప్రియాంక దీవించి మంచి ఆరోగ్యాలు దయచేయండి. అయ్యా తండ్రి ప్రభా, ప్రియాంక థ్రోట్ ఇన్ఫెక్షన్ తీసివేయండి. సునీత గారికి ప్రభు ఆ యొక్క
కంటి నొప్పి స్వస్థపరిచారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా యేసయ్య, ఈ సమయంలో ప్రభా నాయన గొప్ప దేవుడు అయిన యేసయ్య, ఆయా హెల్త్ కార్డు ప్రభా నాయన శాంక్షన్ సహాయం చేయండి, ఉన్న పనులు చెల్లించబడ సహాయం చేయండి. జోసఫ్ గారిని బట్టి వందనాలు, ప్రాజెక్ట్ విషయంలో సహాయం చేయండి. ఐశ్వర్యాన్ని బట్టి వందనాలు, వారికి మీరు సంతానాన్ని ఇచ్చారని బట్టి స్తోత్రాలు. నమ్మి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ కుమార్తెకు మంచి ఆరోగ్యం ఇచ్చారు, నీ స్తోత్రం. బిడ్డలిద్దరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి కృప చూపిస్తున్నారు, నీ వందనాలు. శామ్యూల్ రాజు గారు, అయ్యా తండ్రి ప్రభా జోసఫ్ అమ్మగారిని దీవించి ఆశ్రయించండి. నీకు వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. కాటన్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అయ్యా తండ్రి ప్రభనైనా తల్లిగారు మల్లిక గారిని దీవించి మంచి ఆరోగ్యం దయచేయండి. మార్టిన్ గారిని దీవించండి, ఉద్యోగ క్షేమం దయచేయండి. షీలా గారిని దీవించండి. జర్మియా జాషువాని దీవించండి ప్రభు. దస్తవేజ్యం దూరప తీసేయండి పరిపూర్తిగా. అదేవిధంగా నాయన యేసయ్య అజయ్ని బట్టి వందనాలు. నీ కుమారుడు అయ్యా తండ్రి నీ బిడ్డ నీ కృపలు బలపరచండి. దర్శనానికి ఇచ్చిన ఆత్మ జ్ఞానం ఇచ్చానన్నావు. అది ఎక్సర్సైజ్ ద్వారా సాయం చేయండి. కుమారు జీవితంలో వాటిని మీరు చూడగలిగే భాగ్యం దయచేయండి, చూసి నేను మైపత్తిగల భాగ్యం దయచేయండి. కార్ కంపెనీలో ఇంటర్న్షిప్ మీరు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా ఈ సమయంలో నాయన గొప్ప దేవుడా, మంచి దేవుడా నీ వందనాలు. జర్మనీలో కరోనా ఎక్కువ ఉందంట. యేసునామములో తగ్గించండి, నిర్మూలన చేయండి. రోజుకు 12,000 కేసులు వస్తున్నాయి. అనిల్ గారి కుటుంబం అక్కడ ఉన్నారు, అజయ్ ఉన్నాడు. వారిని మీ కృపలో భద్రపరిచి బలపరచని క్షేమం దయచేయండి. అదేవిధంగా యేసయ్య షర్మిలా గారి కోసం ప్రార్థిస్తున్నా, జాయ్ కోసం ప్రార్థన చేస్తున్న మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. నాయన అయ్యా తండ్రి షర్మిలా గారి యొక్క భర్త గారు వారి కొరకు ప్రార్థిస్తున్న, తన ఉద్యోగంలో తనకు రావాల్సినటువంటి ప్రభు అయ్యా తండ్రి ఇంక్రిమెంట్స్ రావడానికి సహాయం చేయండి. ప్రమోషన్ ఉద్యోగం రావడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభు గొప్ప దేవుడా వేణి గారిని దీవించి మంచి ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగులకు క్షేమం దయచేయండి, రాకపోలో తోడుగా ఉండండి. అయ్యా తండ్రి శారణ గారిని దీవించండి. గర్భమును మీరు తెరవండి. మీ కృప కబులు దయచేయండి. కుటుంబ సభ్యులను దీవించండి. ఇజ్రాయల్ గారిని దీవించి మంచి ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగులకు క్షేమం దయచేయండి. ప్రమోషన్ విషయంలో సహాయం చేయండి. దేవా గృహ విషయంలో గృహానిస్తరణ సహాయం చేయండి. రేచల్ గారిని దీవించండి. మౌనికాన్ని దీవించండి. అయ్యా తనకి ప్రభు తండ్రి బ్లడ్ పడతా ఉందట. యేసునామములో స్వస్థపరచండి. మౌరిద్యం తొలగించండి. శరీరంలో మీరే నీ కుమార్తెకు ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. హారికను దీవించి నీ కృపలో బలపరచండి దేవా. ఈ సమయంలో గొప్ప దేవుడా అయ్యా తండ్రి నాయన యేసయ్యా పీటర్ గారిని బట్టి వందనాలు. పీటర్ గారిని దీవించండి. కృప గారిని దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. లీలా గారిని దీవించండి. రాజేశ్వరి గారు, చక్రవర్తి గారు, ప్రభా నాయన భార్గవ్, అయ్యా శశికళను దీవించండి, ఆశ్రయించండి ప్రభా. రెబ్కా గారికి మంచి ఆరోగ్యం తెచ్చండి. ఆ చేతిలో పద్ధతి స్వస్థపరచండి, కట్టండి. నాయుడికి మంచి ఆరోగ్యం తెచ్చండి, ప్రజలు తోడుగా ఉండండి. అయ్యా శ్రీరామ్ గారిని దీవించి మంచి ఆరోగ్యం దయచేయండి. అమ్మను దీవించి మంచి ఆరోగ్యం దయచేయండి. పెద్దమ్మాయిని దీవించి మంచి ఆరోగ్యం దయచేయండి. అత్తమ్మను దీవించండి. బుజ్జక్కను అయ్యా తండ్రి అన్నను వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నా. కృపగల దేవుడా పాశం గారిని పాద దగ్గర పెడుతున్నా, దీవించండి. ఆ యొక్క అయ్యా తండ్రి శరీరంలో ఉన్నటువంటి ఆ నీరసాన్ని అలసటను తీసివేయండి. మోకాళ్ళప్పుడు స్వస్థపరిచిన కాలు అప్పుడు స్వస్థపరిచారు, నీ స్తోత్రం. అయ్యా కాలు పరిస్తున్న చిన్న బిళ్ళేంటో అయ్యా తండ్రి యేసునామములో తొలగించండి. యేసునామములో అర్జుని చూస్తున్న వాపురు తొలగించమని ప్రార్థన చేస్తాను. నన్ను నా కుమార్తె కృపాస్తలకు అప్పగిస్తూ ఈ దినమంతా బిడ్డల ఉద్యోగాల్లో ప్రయాణాల్లో క్షేమం తెచ్చండి. కుటుంబంలో బిడ్డలు క్షేమం దయచేయమని అయ్యా మహిమాగంత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరేయుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అధికార నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును మన రక్షణ యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యల సహవాసం సన్నిధి ఇది మొదలు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి ఆయన మనతో చేసే ప్రతి వాగ్దానం నెరవేర్చును గాక.